అందుకే చూసిందల్లా ట్రై చేయకూడదు. ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూశాను. ఇది కోకోనట్ పుడ్డింగ్ డెజర్ట్ అని చెప్పి, చూడడానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఐటెమ్స్ కూడా అన్నీ ఇంట్లో ఉన్నాయని ట్రై చేసేసాను. తీరా టేస్ట్ చేసాక రియలైజ్ ఏంటంటే, చూసిందల్లా ట్రై చేయకూడదని. అట్టర్ ఫ్లాప్ అండి. అంటే చూడడానికి బానే వచ్చింది. కాకపోతే తిన్నప్పుడు ఫస్ట్ బైట్ బానే ఉందనిపించింది. సెకండ్ బైట్ ఏంట్రా బాబు ఇది ఇలా ఉందనిపించింది. ఇంకా థర్డ్ బైట్ తినేంత సాహసం కూడా చేయలేదు. నేను చేసిన ప్రాసెస్ అంతా చూసారు కదా! మీరెప్పుడైనా ట్రై చేసుంటే నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనా? ఏమైనా మిస్టేక్ చేశానా? నాకు కామెంట్‌లో చెప్పేయండి. నాకు పుడ్డింగ్ చేయడం ఫస్ట్ టైమ్ అయితే ఏం కాదు. ముందొకసారి చేశాను. అప్పుడైతే మిల్క్, కోకో పౌడర్‌తో చేశాను. అప్పుడైతే టేస్ట్ చాలా బావుండింది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఈసారి ఇంక నాకే తినాలనిపించలేదు. వాళ్ళకేం పెడతానింకా. చేయడానికి వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయని తర్వాత బాధపడాల్సొచ్చింది. చూసిన దానిలో చేయడం ఎందుకు? బాధపడడం ఎందుకు? పర్లేదులే అన్నీ ఫెయిల్ అయిపోవడం లేదుగా.